తెలుస్తుంది. వదనా, బయటికి రా వదనా. వదనా, బయటికి రా వదనా. నేను నీతో మాట్లాడాలి. వదనా, ఆ రోజు ఏమన్నావు? సంతలో మూటలు మోసి సంపాదించిన నాతో సంతోషంగా ఉంటా అని చెప్పావుగా. నేను ఇప్పుడు ఆ నిర్ణయంతోనే వచ్చాను. అప్పుడు నాతో చెప్పిన మాటలే ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఆ రాధాను కూడా పిలిచి చెప్పు. నేను నీతోనే బతుకుతానని ఒక్క మాట చెప్పు వదనా. అతను సమాధానం చెప్పే సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు బయటికి పో. చెయ్యి తీయండి. నన్ను బయటకు పొమ్మడానికి మీరెవరు? ఆ మాట తన్ను చెప్పమానండి. తనేమీ నీతో చెప్పదు. పోరా బయటికి. పెద్దాయనా, ఎంత ధైర్యం ఉంటే మావాడి మీద చెయ్యేస్తావు? అడిగేవాళ్ళు లేరనా? ఇంటికొచ్చి మా పిల్లలు లాక్కెళ్తానంటే చూస్తూ ఊరుకోమంటావా? వాళ్ళ గురించి ఊరు మొత్తానికి తెలుసు కదా. ఊళ్ళో వాళ్ళందరికీ మా పిల్లల గురించి బాగానే తెలుసు. నువ్వే నీ తమ్ముడి గురించి సరిగ్గా తెలుసుకో. ఏంటయ్యా, నా తమ్ముడికేం తక్కువ? చూద్దామా? ఆ పిల్లని మీ కళ్ళ ముందే తీసుకెళ్లి నా తమ్ముడి చేత తాళి కట్టిస్తాను. ఎవడటం వస్తాడో నేను చూస్తా. అలాంటి పరిస్థితి వస్తే నిల్చున్న చోట ఆ పిల్లని నరికి పారేస్తాను తప్ప ఇలాంటి పనికి వాళ్ళ కుటుంబంలోకి మాత్రం ఇవ్వను. ఎవరిని పనికి వాళ్ళు మాట్లాడతావు? ఒక పెద్ద మనిషి కాలుతో తన్నేవాడు మనిషినారా? మేము అదే పని చేయగలం. దమ్ముంటే రారా, మేము అదే పని చేయగలం. నిన్ను నరుకుతానో లేదో చూడు. మనిషిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. ఒకసారి చుట్టుపక్కల కనిపించారు ఏంటన్నా కథకళి చూడడానికి పోలేదా? అక్కడికే వెళ్తున్నారు. రావేమని అనుకున్నా. మీ మావ చూస్తే చంపేస్తాడేమో. నీకు అసలు ఓర్పు అనేదే లేదా? ఇక అలా ఉంటే లాభం లేదు వదనా. వస్తే నాతో వచ్చే, లేదా నీ దారి నువ్వు వెళ్ళిపో. నువ్వు ఒక్క మాట చెప్పుంటే అందరి మొహాలు పగలు కొట్టేవాడిని.